ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఒక షాపింగ్ వ్లాగ్, లైవ్ షాపింగ్ అయితే చూపిస్తాను. నేను వచ్చేసి ఇవాళ చాలా మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ 7-8 మంత్స్ తర్వాత అనుకుంటా, ఇవాళ అయితే బేగం బజార్ అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి అఫ్జల్గంజ్ బస్ స్టాప్ అండి. సో మనం అక్కడ 1, 3 ఎక్కినా అక్కడ దిగేస్తాము. 8 అవి కూడా అక్కడ ఆగుతాయి అనమాట. సో ఇంకా అక్కడ నుంచి చార్మినార్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. సో అక్కడ దిగేసి ఏంటి అంటే కొంచెం మనం బేగం బజార్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఈ రౌండ్ అంతా ఒక రౌండ్ ఉంటుంది, అలా చుట్టుగా తిరిగి రావాలి. ఈ లేన్ ఎక్కడ అంటే యాక్చువల్గా ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఉంటుంది కదండి, సో అక్కడైతే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు బస్ స్టాప్ చూసారు కదా, అక్కడ నుంచి అలా యూటర్న్ చేసుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి అయితే వెళ్తే మనకి బేగం బజార్ వస్తుంది. అండ్ ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. ఆల్మోస్ట్ ఇలా వీడియో నేను చాలాసార్లు చేశాను, లైక్ ఐటమ్స్ షాపింగ్ అవి. సో ఇది వచ్చేసి హాస్పిటల్ చూస్తున్నారు కదా, దాని పక్కన లేన్. మనకి ఎంట్రీ అవ్వడంతో ఏంటంటే ఫుల్గా స్టీల్ షాప్స్ ఉంటాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయండి. అంటే ఎక్కడ చూసినా అవే షాప్స్ అనమాట. సో ఒక్కొక్క దగ్గర యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ షాలిమార్ షాప్ ఉంది కదా, దీంట్లో అయితే డిస్కౌంట్ ఉంటుందండి. సో నేను మాక్సిమం ఏమన్నా జ్యువెలరీ కొంటే అక్కడైతే వెళ్తాను. కాకపోతే ఇప్పుడు వెళ్తే అన్ని టెంప్ట్ అవుతాను అన్నట్టుగా అయితే నేను ఆ షాప్లోకి వెళ్ళలేదు. కాకపోతే మీకు చూపిస్తున్నాను, అక్కడ జ్యువెలరీ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవి ఉన్నాయి. అండ్ తను ఏంటంటే మా దగ్గరికి రండి, మా దగ్గరికి అనండి అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇండియా మెటల్ షాప్. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ మనం పెళ్ళికి వాటికి పెడుతుంటాం కదా, సో వాటికి చాలా ఉన్నాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ చూస్తున్నారు కదా, అసలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలెక్షన్. సో నేనైతే కొన్ని ఐటమ్స్ నా లిస్ట్లో ఉన్నాయి, సో అవి తీసుకోవడానికి అయితే ఇవాళ వెళ్ళాను. ఇది వచ్చేసి ఇసుర్రాయి అంటారు కదా, నేనేంటంటే గంధం కరిగించడానికి అండ్ కరక్కాయ ఉంటుంది కదా, సో అది పెట్టడానికి సానపీటలా ఉంటుంది కదా, అది తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అది తను 250 అని చెప్పాడు. సో ఫైనల్గా 200కి అయితే ఇచ్చాడు, ఇంకా తక్కువకి ఇవ్వలేదండి. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇవి పెళ్ళికి పెడతారు కదా, బొమ్మ, కట్టె అండ్ అద్దము, మిర్రర్, అండ్ ఇలా మెన్సెస్ అయినప్పుడు అప్పుడు కూడా పెడతారనమాట. సో ఆ మెటీరియల్స్ అంతా ఇక్కడ ఉంటాయి. అండ్ అదొకటి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దంచేది రోల్ ఉంటుంది కదా, అదొకటి కావాలనుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ షాపింగ్ చేస్తున్నారంటే ఇక్కడ బ్యాగ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, రోలు. అండ్ అది తీసుకున్న తర్వాత అయితే ఇంకా నేను ముందుకైతే వెళ్ళాను. ఇక్కడ చాలా లేన్స్ ఉంటాయి. అండ్ మీకు ఏది కావాలి అనే కేటగిరీని బట్టి మనం వెళ్ళాలి. సో ఇవన్నీ ఏంటి అంటే బ్రాస్ ఐటమ్స్ బాగుంటాయి. సో ఈ షాప్ ఉంది కదండి, ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను ఇది వరకు కూడా ఒకసారి అయితే పర్చేస్ చేశాను. ఇదేంటంటే మార్నింగ్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి. సో ఆ టైంకి చూస్తున్నారు కదా, ఎక్కువ అయితే రష్ లేదు. కాకపోతే మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను, అప్పుడు ఏ టైంకి ఎంత రష్ ఉందనేది మీరు చూస్తారు. అండ్ ఈ షాప్లో ఏంటంటే మనకి బీడ్స్ కలెక్షన్ చాలా దొరుకుతుందండి. అంటే బీడ్స్, మిర్రర్స్ అండ్ కుందన్స్ అండ్ అలాంటివి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇదివరకు నేను బ్యాంగిల్స్ చేసినప్పుడు అయితే అక్కడ నుంచి మెటీరియల్స్ అయితే తీసుకొచ్చి చేశాను. అండ్ ఇది వచ్చేసి బన్నాజీ మార్కెట్. సో దీని లోపలికి వెళ్తే మనకి ఇంకా నైటీస్ అండ్ దొరకని ఐటమ్ అంటూ లేదండి. అండ్ బ్యాంగిల్స్ ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొని కూడా చాలా నెలలు అవుతుంది కదా. సో అంటే ఇప్పుడు ఏమున్నాయి లేటెస్ట్, ఎందుకంటే ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది కదండి. సో ఇప్పుడు ట్రెండ్ ఏముంది అన్నట్టుగా అయితే నేనైతే చూస్తున్నారు కదా. సో ఇవి అయితే బాగా నడుస్తున్నాయి. అంటే మోజోనైట్ స్టోన్స్, దాంట్లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ, అసలు సూపర్ కలెక్షన్ ఉందండి. ఇది షాప్ పేరు వచ్చేటప్పటికి రితు కలెక్షన్స్ అని ఉంది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, సో ఇయర్ రింగ్స్ అండ్ మోజోనైట్ ఇవి నేను ఏమేమి కొన్నాను అనేది మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే చూశారు. ఇది నాకు ఎడిటింగ్ కొంచెం టైం పట్టింది, అందుకని అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఫస్టే చూపిద్దామని అది ఆల్రెడీ సెపరేట్ వీడియోలో అయితే పెట్టానండి. మోజోనైట్ చాలా బాగున్నాయి. అండ్ ఆ మార్కెట్లో పక్కన ఇంకొకటి అంటే ఇది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బొట్లు, గాజులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్, ఇవేంటి అంటే మోజోనైట్ పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్. ఇవి 700, 800 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. సో మీకైతే చూపిస్తున్నాను. నేనైతే ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాను, ఆల్రెడీ ముందు వీడియోలో అయితే పెట్టాను. అండ్ ఇక్కడ అంటే ఎవ్రీథింగ్ దొరుకుతాయండి, హెన్నా, క్లిప్స్, బ్యాండ్స్, లైక్ బ్యూటీ కలెక్షన్. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇందాక చూసారు కదా షాప్, ఆ షాప్లో అయితే దొరుకుతుంది అనమాట. సో ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మధ్య 3 స్టెప్ ఇలా డైమండ్ ఫినిష్లో జ్యువెలరీ ఉంటుంది కదా, ఇది బాగా ట్రెండ్ ఉంది. అది 2000 ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ ఇక్కడ కూడా అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అంటే డిస్ప్లేకి పెట్టారు. సో మనం ఏది కావాలంటే తీసుకోవచ్చు, లైక్ చోకర్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బుట్టాలు కానీ చాలా బాగున్నాయి. నేను ఆ షాప్లో ఏంటంటే బుట్టాలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి బుట్టాలు. 1100 అలా చెప్పాడు, ఫైనల్గా అయితే 850కి అయితే బార్గెన్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఇంకా మనం ఈ శృంగార్ లేన్లోకి నుంచి వచ్చేటప్పటికి బాల్స్ ఇవి ఉన్నాయి. అండ్ ఇవి ఇదివరకు ఏంటంటే నేను మార్బుల్స్ అవి తీసుకున్నాను, సో ఇంట్లో ఎక్కడన్నా అలా మంచిగా డెకరేట్ చేసి పెడదాము అన్నట్టుగా. అండ్ ఇవాళ ఏంటంటే ఈ స్టోన్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటి అంటే ఒక చిన్న మినియేచర్ గార్డెన్ చేయాలి అనేది మైండ్లో ఉందన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి ఈ స్టోన్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇవైతే
తీసుకున్నాను. అవి 50 రూపీస్కి ఒక పౌచ్ అండి. సో చాలా తక్కువ అనిపించినాయి. అండ్ ఇక్కడ జూట్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి, లైక్ స్కూల్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అండ్ చాలా ఉంటాయి. ఇది ఏంటంటే ఒక పార్ట్లో కొంచెం వెళ్ళాను అంతే. అజిస్ ప్లాజా అని ఉంటుంది, మీకు అక్కడ గిఫ్ట్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి అనమాట. సో నేను ఇంకా అలా కొన్ని తీసుకొని వచ్చేసాను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అంటే అంత టైం లేకుండే అనమాట. సో నేను జస్ట్ అసలు ఏంటి ఎలా ఉంది ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్ళాను. మీకు పర్ల్స్, బీడ్స్, మాలలు అలా కావాలంటే ఆర్కే ఫ్యాషన్ అనే షాప్ ఉందండి, ఇదివరకు ఒకసారి తీసుకున్నాను. సో ఆ టైం ఏంటంటే మీరు చూసారు కదా ఇందాక, ఇప్పుడు 12 o'clock అండ్ ఇది వచ్చేటప్పటికి 3 o'clock అనమాట. ఇంకా మెల్లిగా రష్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 4-5 అయిందంటే ఫుల్ ఈ లేన్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే అల్యూమినియం స్టోర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, సో నేను ఈ షాప్లోనే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్లవర్ గార్డెన్స్ అంటే డెకరేషన్కి వాటికి తీసుకున్నాను. 700, 500, 600 అలా డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయండి. కొంచెం అయితే బార్గెన్ అయితే చేయొచ్చు మీరు. అండ్ ఇంకా ఆ లేన్లో నుంచి అలా ముందుకు వస్తుంటే ఇంక ఇక్కడ ఏంటంటే పూజ ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయండి, లైక్ పూజావి అగరబత్తీలు, ధూపము, స్టిక్స్, ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అసలు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ అయితే ఏం లేదు, వెతికితే అన్నీ దొరుకుతాయి. ఈవెన్ మీకు థ్రెడ్స్, నీడిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పాప్టీ చాట్ బాగుంటుంది, వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా నేను ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ అయితే వచ్చాను. సో నాకు ఈ రోల్ కావాల్సి ఉండే. ఇందాక షాప్లో ఫస్ట్లో చూసారు కదా, ఆ షాప్లో అయితే ఇలా స్టోన్ది లేదు, వేరేది ఉంది. నాకు అది కాదు, దానికి చూడదు కొంచెం చిన్న ఉంది, నాకు కొంచెం పెద్దది కావాలి. ఈ పెద్దది చూస్తున్నారు కదా, ఈ సెట్ వచ్చేసి 700, 1200 ఎంత చెప్పాడండి. మొత్తం సెట్ ఈ మధ్య పెడుతున్నారు కదా పెళ్ళికి వాటికి. అండ్ అలాగే మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు, దానికి పసుపు రాసేసి గౌరమ్మలాగా అనమాట రోల్. అండ్ ఇక్కడ ఐరన్వి గుంత పొంగడాలు చేసే ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీ అయితే నేను తీసుకోలేదు, రోల్ ఒకటైతే తీసుకున్నాను. రోలు ఎంత అతను 300 ఎంతో చెప్పాడండి. ఫైనల్గా అయితే 200కి బార్గెన్ చేసి తీసుకున్నాను. యాక్చువల్గా 150 అన్నాను, కాకపోతే అతను ఇవ్వలేదు, 200 ఫిక్స్. సో ఇంకా అలా తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇక్కడ దారిలో ఏంటి అంటే మీకు ఇక్కడ లైక్ పైప్స్ కావాలన్నా ఇంకేది కావాలా అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇదేంటంటే తూబ్ బజార్ అంటారు, ఇక్కడ లైట్స్ చాలా ఉంటాయండి. సో నేను ఇక్కడనే మా ఇంటికి లైట్స్ అవి అయితే ఇక్కడ నుంచే తీసుకొచ్చాము. ఏంటంటే గ్యారంటీ ఉంటుంది, ప్లస్ కలెక్షన్ చాలా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం టైల్స్ కావాలన్నా, మిర్రర్స్ అయితే చాలా బాగుంది. ఒక్క మిర్రర్ అయితే నేను ఇక్కడ నుంచే తీసుకొచ్చాను, మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అలా షేర్ చేస్తానండి. చాలా బాగుంటాయి కలెక్షన్ అండ్ మనకి డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. సో నేనైతే ఇక్కడ నుంచి లైట్స్ తీసుకొచ్చాను, నేనైతే మీకు పక్కన స్క్రీన్ షాట్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది సానపీట అన్నారు కదా, ఇదైతే తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే కరక్కాయ ఉంటుంది కదండి, సో కరక్కాయ అరగదీసి మనము అండర్ ఐ కింద పెట్టుకుంటే బాగా క్లీన్ అయిపోతుందంట స్కిన్. సో అది ఎక్కడో చదివాను రెమెడీ, సో అది ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే కొనుక్కొచ్చాను నేను అది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ హైట్ కూడా ఉంది. సో మనం ఏమైనా దంచినా కూడా బయటకి స్పిల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ, అదే చిన్నదైతే స్పిల్ అవుతాయి కదా. సో అలా అని చెప్పేసి అయితే కొంచెం పెద్దదైతే తీసుకున్నాను ఇది. సో ఇంకా దీంట్లో ఇంకేం ఐటమ్స్ అయితే దంచలేదు. నెక్స్ట్ ఏదైనా రోటి పచ్చడి చేస్తే కొంచెం అలా వేసి దంచితే అది వేరే టేస్ట్ వస్తుంది కదా, సో అలా అని. ఇంతకన్నా పెద్దదైతే లేదండి. సో ఇదే లాస్ట్ సైజ్ అని చెప్పాడు, ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఇది ఒకటే తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో దీస్ 2 అయితే తీసుకున్నాను. అండ్ తీసుకున్న జ్యువెలరీ అయితే మీకు ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేశాను, లింక్ కింద ఇస్తానండి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి 2 అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ భలే ఉంది కలర్. సో మనం ఏదన్నా సెటప్ చేసి వేసినా లేకపోతే ఏదన్నా ఫ్లవర్ వాజ్లో అలా వేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఆల్ కలర్స్ మిక్స్డ్ అనమాట. సో నాకు వైట్ కావాలన్నాను, వైట్ అక్కడ సెపరేట్గా లేదండి. సో అలా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇవి 50 రూపీస్కి ఈచ్. ఇంకా మీరు చూసారు కదా ఇందాక, కలెక్షన్ అయితే చాలా ఉంది, అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మార్బుల్స్ అవి అయితే ఆల్రెడీ నేను తీసుకొచ్చాను అని చెప్పి నేను ఈసారి అయితే తీసుకోలేదు, ఓన్లీ ఇవి 2 తీసుకున్నాను. 50 రూపీస్కి ఈచ్. అదే మనం అమెజాన్లో చూస్తే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉందండి. ఈ మధ్య బాగా ఇంట్లో కూర్చొని అమెజాన్ అలవాటు అయిపోయింది కదా అని ఇవాళైతే బేగం బజార్కి వెళ్ళి ఇలా ఐటమ్స్ అయితే షాప్ చేసుకొని వచ్చాను. సో దాట్స్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తానని. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, బై.